హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇదైతే పార్ట్ 3 ఆఫ్ పాండిచ్చేరి వ్లాగ్. ఈ వీడియోలో మనమైతే అరవెల్లి మాతృ మందిర్, ఇంకా బాన్ఫైర్, ఇంకా మనం ఉండే హాస్టల్, ఇంకా మరెన్నో ఈ వీడియోలో ఉంటాయి. మీకైతే నేను ఉండే హాస్టల్ ఎలా ఉందో చూపిస్తారండి. ఇదైతే చూడండి ఎంత క్రేజీగా ఇట్లా రూఫ్ మీద ఉందో. ఇదైతే ఒక వుడెన్ రూఫ్ టాప్ హౌస్. ఈ హౌస్ మొత్తం కూడా బ్యాంబూస్తో ఉంటాయి. చూడటానికి చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి కానీ ఉండేది మాత్రం ముగ్గురే. వీళ్ళైతే మస్కిటోస్ ఉంటాయని నెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇతనైతే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మ్యాక్స్. ఇతనైతే జర్మనీ నుంచి వచ్చారు సైకిల్ మీద. ఇతను ఆల్ ఓవర్ ఇండియా మొత్తం సైకిల్ మీదే ట్రావెల్ చేస్తున్నారు. ఈవెన్ జర్మనీ నుంచి కూడా అలానే వచ్చారు. ఆ బోర్డు మీద నెంబర్స్ అయితే చూడండి. ఎవరైనా మీకు 1 month ఫ్రీ స్టే కావాలంటే, ఎవరైనా వాలంటీర్గా కావాలంటే చేయొచ్చు. కాల్ చేసి వాళ్ళతో మాట్లాడండి. మనకైతే ఫుల్ ఆకలేసిస్తుందని ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక కెఫేకి అయితే వచ్చాం, నేను మా ఫ్రెండ్. నేనైతే ఇక్కడ పరోటా ఫేమస్ కాబట్టి చికెన్ పరోటా ఆర్డర్ ఇచ్చా. ప్రీవియస్ వ్లాగ్లో మనమైతే చెప్పాం కదండి, మన ఫ్రెండ్ అయితే ఇతనే చాలా మంచోడు. మనం ఆర్డర్ ఇచ్చిన పరోటా అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు. ఇతనే మన ఫ్రెండ్, నేమ్ రూపేష్. తినదైతే కేరళ మునార్. ఏజ్ మా ఇద్దరికి చాలా గ్యాప్ ఉన్నా నాతో చాలా మంచిగా ఉంటాడు. మేమిద్దరం కలిసి చాలా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. మనమైతే అరవెల్లి మాతృ మందిర్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇదైతే ఇక్కడ లోకల్ బస్. చూడండి, ఇది మొత్తం ఫుల్లీ ఎలక్ట్రికల్. చూడటానికి చాలా బాగుంది విత్ ఏసీ. ఈ బస్సెస్ అయితే మనకి అరవెల్లి నుండి పాండిచ్చేరికి ఉంటాయి. అండ్ ఆల్సో రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా కానీ ఈ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. కానీ ఎక్కడో రేర్గా ఒకటి వస్తూ ఉంటుంది. రెగ్యులర్గా అయితే బస్సెస్ అయితే ఉండవు. చూడండి, బస్సు అయితే ఫుల్ ఖాళీగా ఉంది. ఇది అరవెల్లి కాబట్టి పెద్ద క్రౌడ్ అయితే ఉండరు. ఇంకా టూరిస్టులు కానీ వీళ్ళంతా అయితే ఇక్కడ తక్కువే. ఇక్కడ పాండిచ్చేరితో కంపేర్ చేస్తే ఫారినర్స్ కొంచెం ఎక్కువే ఉంటారు. ఈ బస్సులో అయితే మనం టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్స్ చూడండి ఎలా ఉన్నాయో. మనకైతే 30 రూపీస్ పడింది ఈ బస్సులో. మనం వెళ్ళబోయే మాతృ మందిర్ అయితే ఇక్కడ అరవెల్లిలో స్పెషల్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ ప్రపంచంలో ఉన్న అన్ని రిలీజన్ వాళ్ళు, క్యాస్ట్ల వాళ్ళు ఉంటారు ఇందులో. మనమైతే మాతృ మందిర్ దగ్గర దాకా అయితే వచ్చేసాం. ఇదే మాతృ మందిర్. చూడండి ఇక్కడ ఎలా ఉందో బయట. ఇంకా ఇక్కడైతే టూరిస్టుల కోసం అని చెప్పి షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఇదే ఎంట్రన్స్ లోపల మాతృ మందిర్ లోపలికి. ఇక్కడ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం అయితే 2 kilometers వాక్ అయితే ఉంటుంది. చూద్దాం వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటనేది. ఈ రూట్స్ అయితే చాలా ప్రశాంతంగా ఉన్నాయి. లెస్ క్రౌడెడ్గా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ సోలో ట్రావెలింగ్లో అడ్వాంటేజ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనమైతే ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చాము. ఇక్కడ అన్నీ కూడా ఎక్కడ పట్టినా కానీ మన షాప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు కదా, ఎవరైనా కొంటారని చెప్పి ఇక్కడ షాప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ అరవెల్లి అనేది మొత్తం కూడా మనకి లోపలంతా ఇలానే ఉంటుంది, చాలా ప్రశాంతంగా. ఎందుకంటే ఇక్కడ ఉండేది అన్ని క్యాస్ట్లు, అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళంతా కలిసిమెలిసి చాలా యూనిటీతో ఉంటారు. ఈ అరవెల్లి మాతృ మందిర్ అనేది మనకి 1971లో కట్టడం స్టార్ట్ చేశారు. మనకైతే 2008లో కంప్లీట్ అయింది. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ సిటీ. ఈ మాతృ మందిర్ అనేది ఏంటంటే ఇక్కడ ఒక ధ్యానం చేసుకునే ప్లేస్. మనమైతే అరవెల్లి మాతృ మందిర్ దాకా వెళ్ళొచ్చు, కానీ లోపలికైతే మనకి ఎంట్రీ ఉండదు. దానికి ముందుగా బుక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఒక స్పెషల్ పర్సన్ అయి ఉండాలి. సో మనమైతే మాతృ మందిర్ దగ్గర దాకా వెళ్దాం. చూసే ఎలా ఉందో చూద్దాం. ఇదైతే ఒక మ్యూజియం. చూడండి ఎలా ఉందో. దీని లోపల అయితే కొన్ని ప్లేసెస్ ఉంటాయంట. మనకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో మనం నడుచుకుంటా కొంచెం ముందుకు వచ్చేసాం. ఇక్కడైతే అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. మనం ఏమన్నా తినాలన్నా కానీ ఏమన్నా అన్ని ఫుడ్ స్టాల్ అయితే ఉన్నాయి. మనమైతే ఒక ప్లేస్కి వచ్చాం. ఇక్కడ ఏంటంటే అరవెల్లి మాతృ మందిర్ ఉంది కదా, దాని బ్లూ ప్రింట్ అయితే ఉంటుంది. ఎలా ఉంటుంది ఏంటని ఒక అవగాహన కోసం. ఇది ఒక స్పెషల్ ప్లేస్. చూడండి ఎలా ఉందో. ఇక్కడ ట్రీస్ అన్నీ కూడా నేలకి ఎట్లా కనెక్ట్ అయ్యి ఉన్నాయో చూడటానికి చాలా స్పెషల్గా ఉంది. ఈ ట్రీస్ అనే వేర్లన్నీ కూడా నేలకి చాలా కనెక్ట్ అయ్యి చూడటానికి అన్ని ట్రీస్లా కాకుండా ఇది ఒక యూనిక్ లాగా ఉంది. మనమైతే మాతృ మందిర్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి దీని హిస్టరీ ఇవన్నీ కూడా దీని మీద రాసి ఉన్నాయి. ఇదే మాతృ మందిర్. చూశారు కదా, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మనమైతే తిరిగి బ్యాక్కి వెళ్ళిపోదాం. మనమైతే తిరిగి హాస్టల్కి అయితే వచ్చేసాం. ఇవైతే ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. వీటికైతే నేమ్స్ కూడా ఉన్నాయి. ఒకటి కూపర్, టూపర్. ఇవైతే మదర్ అండ్ డాటర్స్. ఇంకా ఇక్కడ చాలా పెట్స్ ఉన్నాయి. ఇంకా ఒక చిన్న కుక్ ఉంది, దాని పేరు డొకోమో అని. ఇలా చాలా రకాల పెట్స్ అయితే వీళ్ళు పెంచుతున్నారు. ఇవైతే చాలా ఫియర్లెస్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి.
నేనైతే ఇందాక ఒక బిర్యానీ తీసుకున్నా, చల్లారిపోయిందని చెప్పి నేను హీట్ చేసుకున్నా ఇక్కడున్న కిచెన్లో. ఈ పిల్ల అయితే నేను అసలు చేసుకొనివ్వట్లేదు. చూడండి కిచెన్ అయితే ఎలా ఉందో. ఈ కిచెన్లో అయితే మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఫ్రిడ్జ్ కానీ అన్నీ మనం ఏమైనా చేసుకోవచ్చు ఇక్కడ. నేను ఒక ఆమ్లెట్ వేసాను. ఇంకో మా ఫ్రెండ్స్ చూడండి ఎట్లా తింటున్నారు. అండ్ ఇక్కడ మేమైతే నైట్ క్యాంప్ ఫైర్ అయితే ప్లాన్ చేసాం. దానికోసమే ఈ సెటప్ అంతా అయితే ఒక 2 days నుంచి ప్లాన్ చేసుకొని ఈరోజు అయితే క్యాంప్ ఫైర్ వేసాం. దీనికైతే అందరం కష్టపడి ఆ వుడ్స్ అయితే మేమే బ్రేక్ చేసి అందరం కలిపి ఇక్కడ క్యాంప్ ఫైర్ అయితే వేసాం. మేమైతే ఇందులో గేమ్స్ కూడా ఆడుతున్నాం అందరం కలిపి. Else is the name of the cockroach. On the Fury Road. Okay. On the Fury Road. Oh my God. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చినా ఒకరితో ఒకళ్ళ సంబంధం లేకపోయినా అందరూ కలిసిమెలిసి చాలా హ్యాపీగా అయితే ఉంటాం. క్యాంప్ ఫైర్ అయితే అయిపోయింది. నేనైతే రూఫ్ టాప్ మీదకి వచ్చాను. ఇక్కడ నుండి వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. ఇంకా నేను మా ఫ్రెండ్ రూపేష్ అయితే రూఫ్ టాప్ మీద మంచం వేసుకొని మంచిగా చిల్ అవుతున్నాం. ఈ పిల్లి మేము ఎక్కడికుంటే అక్కడికే వస్తుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పాను కదా. ఇంకా మేము డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మా లైఫ్లో జరిగిన థింగ్స్ గురించి, వాటి గురించి కొంచెం మంచిగా మాట్లాడుకుంటా చాలా ఫ్రెండ్లీగా అయితే ఆ రోజుని చాలా మంచిగా గడిపేశాం. సో ఇప్పటికే నైట్ లేట్ అయింది, వెళ్ళి పడుకుందాం. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకున్నా. ఇంతవరకు చూసారంటే మీ అందరికీ నచ్చిందని అనుకున్నా. తినే మన ఫ్రెండ్ యాష్లీ. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.